అదే మరి ఎగస్ట్రాల్ అంటే. నువ్వేదో అందగత్తవైనట్టు నేను కాదు అన్నట్టు ఫీల్ అవ్వకు. నేనే అందంలో తక్కువ కాదు. మా మంగళగిరి మొత్తానికి నేనే అందగత్తని. ఓకే ఓకే, నేను ఈ అందగత్త ఎవరు అనే కదా అన్నాను. నువ్వే మిస్ మంగళగిరి. మరి అందం చీరదా నీదా అన్నావు? అదేనే, చీర మెరిసిపోతుంటే నా కట్టు తీరు వల్ల దీనికి అందం వచ్చింది. నిజమే సుమా, గ్రహించలేకపోయానే. నీ వల్ల ఈ చీరకి అందం వచ్చిందే. రేపటి నుంచి వీటిని వెంకటలక్ష్మి చీరలు అని అంటారేమో. ఈ చీర ముందు ఏ చీరైనా రద్దయిపోతుంది. మరి అంత లేదులే గాని తగ్గు. నేను నిజం చెప్తున్నాను వెంకటలక్ష్మి. ఎలా నిజం అవుతుంది? మేము అడ్డదిడ్డంగా పోజ్ చేసుకునేవాళ్ళం. పద్ధతి గల వాళ్ళు మీరు గొప్ప, మీ చీరలు గొప్ప. మేమేం గొప్ప? మాకంత సీన్ లేదులే. అలా నీకు నువ్వే అనుకుంటే ఎలా వెంకటలక్ష్మి? నేననుకోవడం ఏంటి? నువ్వే అన్నావు కదా. అనుండొచ్చులే, మర్చిపోయాను. ఇప్పుడు మాత్రం అందంగా ఉన్నానన్నావు. నేను చెప్పింది నిజం కాదులే గాని మరీ నువ్వు అంత పొంగిపోకు. మరెందుకే అలా పొగిడావు? ఇదిగో ఆ పొగడ్తల సంగతి పక్కన పెట్టలే గాని, నీకు ఈ సామెత గురించి తెలుసా? సామెత ఏంటది? దొంగ చేతికి తాళాలు ఇవ్వడం. 1,00,000 సార్లు విన్నాను. గుడ్, నువ్వు తెలివైందానివే. అందులో నువ్వే ప్రధాన పాత్ర పోషించబోతున్నావు. అంటే తాళాలు నీ చేతిలో పెడతారు అన్నమాట. అదెలా? చూస్తూ ఉండవే, నీదేనే అందులో కీరోలు. ఏమై ఉంటది? డెకరేషన్ ఎంతవరకు వచ్చిందో చూద్దాం. చేతికి తాళం ఇవ్వటం నాకు తెలియటం కాదే. అసలు నేనేంటో నీకు తెలుస్తుంది. తులసి, తులసి! ఏంటి లక్ష్మి, ఏంటి పిలిచావు? నీతులు సూక్తులు అవతల వాళ్ళకి చెప్పడమే గాని తమరు పాటించడానికి కాదా? ఏమైంది? ఇప్పుడు నేనేం చేశానే? చెబుతా. నీకు అంత లేదు, ఇంత లేదు, పద్ధతి లేదు, ఏం తెలిసి చావదు, నీ మొహానికి పూజెందుకు అన్నావు. అవును, అబద్ధమేం అనలేదు కదా. అదే మరి. ముందు అలా అని ఇలా అని పొగిడి మునగ చెట్టెక్కించి కింద పడేయటం గొప్ప కాదమ్మా. మంచుదాన్ని వెక్కిరించడం కాదు, అవతల వాళ్ళని వంకలు పెట్టడం కూడా కాదు. ముందు నువ్వు నేర్చుకుని ఆ తర్వాత అవతలి వాళ్ళకి చెప్పు. ఏంటి, ఏమైంది నీకు? పిలిచి మరీ క్లాస్ తీసుకుంటున్నావేంటి? ఇందాక నేను అన్నదానికి కౌంటరా? ఏమైందా? అటు చూడు. షాక్ అయి బిగిసిపోయినట్టుంది. ఏంటది? నన్ను నువ్వే అడ్డం దిడ్డం. నువ్వింక పూజ ఏం చేస్తావు? అది అడ్డదిడ్డంగా చేస్తావు కదా అంటావు. మరి నీ మండపం అలా అడ్డదిడ్డంగా ఉంది, అదే నా పద్ధతి. ఇలాగే పూజ చేస్తావా? ఊరికే చెప్పడం కాదు, కాస్త శ్రద్ధ ఉండాలి, చెయ్యాలి అనే తప్పన ఉండాలి.
మర్చిపోయావా? ఎందుక నవ్వు? పద్ధతులు చెప్పడం కాదు, పద్ధతిగా ఉండి చూపించు, అంతేగాని షటప్. అంతే. ఇటు చూడు. అది నాది. అటు చూడు. ఏది నీది? నీ మొహం. బుర్ర తక్కువదానా. బాగా కళ్ళు పెట్టి చూడవే. అది ఎవరి సామానే? ఎవరు తెప్పించిన సామానే? షాక్ అయ్యి బిగుసుకుపోయావా? ఎవరివే సామాన్లు? ఇవన్నీ నావే. ఇలా ఎలా వచ్చాయి? అసలు అటు ఉండాల్సినవి ఇటు ఎలా వచ్చాయి? చెడపకురా, చెడేవు అని నీకు చెప్పడానికే. సామెతలాపు. ముందసలు ఇవి ఇటెవరు మార్చారు? ఇంకెవరు? ఈ తులసి. ఎందుకు ఎందుకు మార్చావు? ఎవరు మార్చారు, ఎందుకు మార్చారు అని కాదమ్మా, ఎవరిలా చెడగొట్టారో అడిగి చంపలు పగలగొట్టాలి. నేను బ్రెయిన్ లేందన్నా. ఒసే, రాత్రి నువ్వు కోపంగా వెళ్ళినప్పుడే ఇలాంటి ఆలోచనలు, దుర్మార్గపు పనులు చేస్తావని నేను గెస్ చేశాను. అందుకే సెటప్ని అటు ఇటు మార్చాను. ఎలా ఉందమ్మా ట్రీటు? ఆ కంగారులో ఇవేవి నువ్వు గమనించవే. నీ చేత్తోనే నీ సామాన్లు, నీ మండపము నువ్వే జరుపుకున్నావు. దొంగ చేతికి తాళాలు ఇవ్వడం అంటే ఇదే. అర్థమైందా వెంకటలక్ష్మి? డోంట్ అండర్ ఎస్టిమేట్ ద ఇంటెలిజెన్సీ ఆఫ్ తులసి. అండర్స్టాండ్? కానీ 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 నీ సామాన్లన్నీ త్వరగా నీ ప్లేస్కి షిఫ్ట్ చేసుకో. అవతల పంతులు గారు వచ్చే టైం అయింది. చేసుకో చేసుకో. మోహన్ చూస్తుంది చాలేవే. సదురుకో సామాన్లు. నేను నా సామాన్లన్నీ సదురుకొని పూజ చేసుకోవాలి. ఎంత పని చేసావే. కష్టపడి నేను చేసుకున్న ఏర్పాట్లన్నీ నా చేతులతోనే పాడు చేయిస్తావా? ఉండు, నీ సంగతి చెప్తాను. గొణుక్కో, బాగా గొణుక్కో. నువ్వెంత గొణుక్కున్నా రెండే. రెండేంటి? దొంగ చేతికి తాళం చెవిచ్చే సంగతి నీకు తెలిసింది కదా. ఈ రెండు సంగతి కూడా అలాగే తెలుస్తుందిలేవే. త్వరగా సర్దుకో. రాహుల్ ఫోటో వచ్చిందా? ముందు ఫోటో వచ్చింది, తర్వాత రాహుల్ వస్తాడు. వస్తే కలిసి
చేస్తానా? మేహూనా నేను చేయిస్తాగా. అమ్మో, పంతులు గారు వచ్చే టైం అయింది. వెళ్ళి వినాయకుడిని తేవాలి. ఆదిత్య, ఏంటి తులసి? పద. మనం వినాయకుడిని ఊరేగింపుగా తీసుకొద్దాం అనుకున్నాం కదా, వెళ్ళి తీసుకొద్దాం. పద పద. ముందు ఫోటో వచ్చింది, తర్వాత రాహుల్ కూడా వస్తాడు. పంతులు గారు వచ్చే టైం అయిపోయింది. వెళ్ళి వినాయకుడిని తేవాలి. వ్రతం చక్కగా జరగాలి. అయ్యో నా మతిమండా, పాలే పోయలేదు. ప్రసాదం పొయ్యి మీద ఉంది. ఇప్పుడెలా? వెళితే మాడుతుందేమో. సగంలో ఆపద్దు. లక్ష్మి, వెంకటలక్ష్మి, ఇలారా. ఏంటత్తయ్యా? కాస్త ఈ ప్రసాదం ఉడుకుతూ ఉంది, చూస్తూ ఉండు. ఇప్పుడే స్టోర్ రూమ్కి వెళ్ళొస్తా. అలాగే అత్తయ్య. చూడు, వెతకపోయే తీగ కాలికి తగలడం అంటే ఇదే. దాని పూజ ఎలా చెడగొట్టాలా అని చూస్తున్నాను. అత్తయ్యే పిలిచి మరీ దారి చూపించింది. ప్రసాదం పారబోస్తే చెల్లు. ఎస్, పారబోయాలి. ఎందుకు పోయింది అంటే చేయి జారింది అని చెప్తాను. లక్ష్మి, ఏం చేస్తున్నావే? ఉడికిందత్తయ్యా, దించుదామని. ఉడికితే స్టవ్ ఆఫ్ చేయాలి, అంతేకాని దించుతావా? అది అసలే మడిలో వండుతున్న ప్రసాదమే. వెళ్ళు. టైంకి రావాలా? ఒక్క నిమిషం అయితే అయిపోయేది. వస్తే తులసి, నీ టైం బాగుంది ఈరోజు. వెళ్ళు వెళ్ళు వెళ్ళు.
నువ్వేమో పందెం కట్టి కూర్చున్నావు. ఇప్పుడు ఎలాగో నాకు భయంగా ఉందే. వినాయకుడు రాగానే పూజ అయిపోతుందా? చేస్తా, చివరిదాకా నా ప్రయత్నం నేను చేస్తా. ఈ లోపు నువ్వు భయపడి నన్ను భయపెట్టకు. ఎలా చేస్తావో ఏంటో. నాకు ఐసు వాటర్తో స్నానం చేసినట్టు వణుకొస్తుందే. హా? ఏంటి నానమ్మ అన్నావు? అదేనే చన్నీటి స్నానం. నానమ్మ, వినాయక నిమజ్జనం ఈ నెలలోనే కదా చేస్తారు? కొత్తగా అడుగుతావేంటే? మన మంగళగిరిలో మనం ఎన్నిసార్లు చూడలేదు? వాళ్ళు తెచ్చేది మట్టి విగ్రహమే కదా? అవును. నీళ్లు పడితే కరిగిపోతుంది కదా? అవును. అయితే పద. ఎక్కడికే? చెట్లకి నీళ్లు కొట్టడానికి. ఇప్పుడు చెట్లకి నీళ్ళేంటే? వంకాది. కానీ పైపుతో నీళ్లు కొట్టేది గణపతి మీద. విగ్రహం కరిగిపోతుంది. ఆ తులసి కలలు కరిగిపోతాయి. మనం గేటుకి అటు ఇటు నిలబడి పైపుతో చెట్లకు నీళ్లు కొడుతున్నట్టు నటించి వాళ్ళు గేట్లోకి రాగానే పైపుని అటు తిప్పుదాం. అంతే, వినాయకుడు మట్టయిపోతాడు. పందెం రద్దయిపోతుంది. బ్రహ్మాండమైన ఐడియానే. నీలో కూడా బుర్ర పెరుగుతుందే. పద. అవును, నాకొక డౌటు. డౌటా? ఏంటది? ఎవరైనా కనిపెడితే దుర్గా ఆవేశంతో మనల్ని చావగొడుతుందే. పైగా దేవుడి విషయం చూడలేదని కాళ్ళ మీద పడిపోవడమే. అంతేనా? అంతే. పద 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 పద. ఇదే మంచి ఛాన్స్. రండి రండి. ఆదిత్య, 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 ఏమైంది? అది విగ్రహం మీద నీళ్లు పోయాలని చూస్తుంది. తడిచిపోతుంది. జాగ్రత్తగా చూడు. సరే. సమయ, అందరూ అలర్ట్గా ఉండండి. ఎట్నుంచైనా నీళ్లు పడొచ్చు, కానీ వినాయకుడి మీద పడకుండా మనం చూసుకోవాలి. అలర్ట్గా ఉండండి. ఇది నాకు తెలిసి దేవుడి పరీక్ష అనుకుందాం.